సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పలేదని ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆల్సో మేడ్ ఎ స్టేట్మెంట్. We are not blaming him. We are not blaming him. ఇప్పుడు డిప్యూటీ సీఎంఏ చెప్పాడు. అందుకు వీటిని మనం ఏదైనా సరే ఒక మాట మాట్లాడే ముందు, అంత పెద్ద క్షేత్రం మీద మాట్లాడే ముందు ఒకసారి అన్నీ దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. ఏం చూస్తాను సిట్ అంటే సిట్ అండ్ స్టాండ్. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. Yes. When he is not guilty, when the Chief Minister is not guilty, he is recommending this case for the CBI nor Supreme Court judge. అత్యున్నతమైనటువంటి ఎంక్వైరీ చేయమనండి. తప్పు చేయనప్పుడు మీకెందుకు ఈ తడుములాట? అందుకు ఇది రక్షణ కోసమే కదా ఎంత ఫైట్ చేస్తుంది. పరిరక్షణగా భూమన్ కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశాడు. తిరుపతి వెంకటేశ్వర స్వామి మీదే ప్రమాణం చేశాడు. విశాఖపట్నంలో బ్రహ్మాండమైనటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం చేశారు. తర్వాత వైవి సుబ్బారెడ్డి. ఇవన్నీ ఏంటి వీళ్ళు చేస్తున్నటువంటి? వీళ్ళు పని పాట లేకుండా చేస్తున్నారా? ఖచ్చితంగా దే విల్ బి అట్ దే టాస్క్. నెయ్యి వల్ల గర్భరి టర్న్ టు రాడ్జిలాఫ్, గర్భరి టర్న్ ప్రూఫ్ రాడ్జిలాఫ్ లాంటి ఇతర విధానాలతో తీసే నమూనాల వల్ల ఖచ్చితత్వం లోపిస్తుందని ఎన్డీడీబీ నివేదికలో ఉంది. స్పష్టంగా పొందుపరిచింది. మరి ఈ నివేదికపై తదుపరి అధ్యయనం లేకుండా నివేదిక వచ్చిన తర్వాత చూస్తాం. చూసిన తర్వాత దాని మీద తదుపరి అధ్యయనం ఏంటి అన్నటువంటిది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు అంతటి పవిత్రమైన లడ్డూపై ఇలా నీచంగా మాట్లాడతారా? నేను ముఖ్యమంత్రిని, నేను ఏది మాట్లాడితే చెల్లుద్ది, దీన్ని డైవర్సిఫికేషన్ చేస్తాను, మీరు ఆ దుర్మార్గానికి మద్దతు ఇచ్చి ఎలా కొనసాగుతుందన్నారు. మీరు ఆలోచించండి. దీన్ని ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు? మరి నమూనాలు తీయడంలో లోపమా? మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు పూర్తిగా స్టడీ చేసి మాట్లాడాలి కదా. మాట్లాడకుండా ఎలా చెప్తారు? మీరు కళ్ళు మూసుకొని చెప్తారా? దాని పర్యవసానం వల్ల ఎంత పెద్ద డిబేట్, డిస్కషన్ నడుస్తుంది. మంచిది ఒక విధంగా చాలా మంచిదే జరిగింది. ఎందుకంటే దేశంలో ఇవాళ తిరుపతి లడ్డూ ప్రసాదం ఏ విధంగా తయారవుతుంది అన్నటువంటిది అందరికీ తెలుసు. నువ్వు యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్తాను అర్థం కలదా? సో దీస్ ఆర్ ది థింగ్స్ వాట్ వాజ్ హ్యాపెండ్. ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆరోపిస్తున్నట్టుగా లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటి నెయ్యిని లోపలికి పోనిచ్చింది ఎవరు? మీరే అవుతారు కదా. మీరు ఆరోపిస్తున్నట్లుగా లడ్డూలో ఇతర పదార్థాలు కానీ వాడితే మీరు ఆరోపిస్తున్నటువంటిది
ఎవరి మీద ఆరోపిస్తారు? మీ మీద. మరి మాపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు మీరు? చెప్పండి. ఇజ్ ఇట్ ఎ ఫెయిర్ వే? తమ పరీక్షలో ఖచ్చితత్వం లేదని, లోపించే అవకాశాలు లేకపోలేదని ఎస్డిబిబి తన రిపోర్ట్లో స్పష్టంగా చెప్పింది. పోషకాహారం లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి, అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం, అవి చాలా తింటాయి, ఆ తినొచ్చి పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, అవిసెలు, పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వ్యర్థాల ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి వంటిది మీకు తెలుసు కదా. విలేజ్ ఏటో నుండి ఒక విలేజ్ వెళ్ళిపోవడానికి చెత్తపడుతుంది. కాకండి ఏమైనా విలేజ్ బయటికి వెళ్ళిపోవడానికి చెత్తపడుతుంది. నేను పడలేవని. ఇప్పుడు నేను అనేది కాకండ్యంలో ఉంది, తర్వాత ఇలాగ వెళ్తే నిమ్మతొర్లోడ దగ్గర ఒకటి ఉంది, పాతూరులో ఉంది, దెబ్బలపేటలో ఉంది, దెబ్బలపేటలో ఉంది. అక్కడ అగ్రనాయకులే ఉన్నారు. ఏమంటే శ్రీరంగ నీతులు ఎక్కువ చెప్తారు. అర్థమైందా? దిస్ ఈజ్ నాట్ ది స్టోరీ. అది ఇంకా సపరేట్ సిట్టింగ్ ఉంది, కూర్చుందాం. నేనబ్బా నాకేటి ఇసుకలో నాకేటి లేదని చెప్పారంటే వెంటనే మేము సిద్ధంగా లేము. ఇసుక తాలూకా సంగతి తేలుస్తాం. అర్థమైందా? కాబట్టి దూసిపేట ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆథరైజ్డ్ శాండ్ రీచెస్ కింద డిక్లేర్ చేసిందా? ఆథరైజ్డ్ శాండ్ రీచెస్ కింద డిక్లేర్ చేసిందా? ఏంటి చేసింది? రైట్. కాకండ్యం చేసి కాకండ్యం ఊరు ఈరోజు కొట్టుకుపోయే పరిస్థితులు. ఇచ్చే ముందు ఆలోచించాలి కదా. ఏమిటా చేయటం? అర్థం పర్థం ఉందా? ఇవాళ ఎంతమంది ఆవుతవుతున్నారు దానికి? ఇవాళ దూసిపేటలో ఎలాగండి ఇచ్చారు? అది ఏనాడో గవర్నమెంట్ ఇది ఉంది, వాటర్ యాక్ట్ అన్నటువంటిది. ఖచ్చితంగా అది దూసి బ్రిడ్జికి ప్రమాదం అని ఉంది. ఎలాగిస్తారు? అవి అనాథరైజ్డ్. అది ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్ అండ్ నేను ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అయ్యకి విద్య లేదు, గర్వము లేదు. అర్థమైందా? ఎందుకు రాలేదో చెప్పాలండి. వాతావరణం బాగలేదు. వాతావరణం బాగలేదయ్యా. ఇప్పుడు వెళ్తే ధరువులు పడతాయి. ప్రజలు సూపర్ 6కి రెడీగా ఉన్నారు. సరే, అది తర్వాత ఇష్యూ, మాట్లాడతాం. ఇవన్నీ కూడా దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇప్పుడు మీరు బయటపెట్టి హిందువుల మనోభావాలంటూ రెచ్చగొడుతున్నారు. మీరు ఒక ముఖ్యమంత్రి గారు రెచ్చగొడుతున్నారు. ఇజ్ ఇట్ ఎ ఫెయిర్ యాటిట్యూడ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్? తర్వాత జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైనటువంటి భక్తుడు. ఆయన పాదయాత్రకు ముందు శ్రీవారిని దర్శించుకున్నారు. పాదయాత్ర ముగిశాక కాలినడకన తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళ్ళి దర్శించుకున్నారు.
తిరుమలలో వేకోజామునే 2:30కి లేచి నిష్ఠ ప్రతిష్టలతో పూజలు చేశాడని బీజేపీ ఎంపీ ఎవరు సుబ్రహ్మణ్య స్వామి కితాబిచ్చారు. సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆషామాషి లీడర్ కాడు. గతంలో జగన్ తన నివాసంలో గోశాలను ఏర్పాటు చేశారు. తన ఇంట్లో ఇప్పటికీ. కానీ తయారీ వ్యయం పెంచుకునేందుకు కల్తీ చేయరని తయారీ వ్యయం పెంచుకునేందుకు కల్తీ చేయరని ది గ్రేట్ ఎక్స్పర్ట్ ఫుడ్ అడ్వైజరీ కమిటీ మెంబర్స్ నేహా దీపిక్ షా అని పెద్ద శాస్త్రవేత్త, నేహా దీపిక్ షా అని చెప్పి పెద్ద శాస్త్రవేత్తను ఆయన చెప్పారు జంతువు కొవ్వు ఫ్యాట్స్ ఇందులో కలపటానికి లేదని. కలిస్తే దాని వ్యయం చాలా పెరుగుతుందని చెప్పి జంతువుల కొవ్వు కలిసి నెయ్యితో తయారు చేసే లడ్డూలు కానీ ఇతర ఆహార పదార్థాల నుంచి కానీ విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సి ఏంటంటే తిరుపతి లడ్డు జనరల్గా మనకి 3-4 రోజులు ఉండి ఇస్తారు. అంటే ఏ రోజు ఆ రోజు ఇచ్చిన సంతోషం, అది ఎప్పటికైనా ఇస్తారు. అది ఎందుకు? అది ఖచ్చితమైన స్టాక్ ఉంటుంది. ఈ జంతువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యితో కలిపినటువంటి దాన్ని మనం అమ్మితే అది మరుసటి రోజు ఆ మరుసటి రోజుకే విపరీతమైనటువంటి బ్యాడ్ స్మెల్ వస్తారు. వస్తుందని రుచి శ్రీవాస్తవ అన్నటువంటి ఆయన ఆహార శాస్త్రవేత్త నిర్ధారించి చెప్పినటువంటిది. ఇక్కడ నేహా దీపక్ష ఆహార శాస్త్రవేత్త చెప్పాడు. తర్వాత రుచి శ్రీవాస్తవ ఆహార పరిశోధకురాలు చెప్పారు. అందుకే అదే గ్యాస్ కొడుతున్నాడు. ఇస్తాడు 1.60 ఇస్తాడు. అదేందా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఏముంది? ఏంటి దారుణం? మెడికల్ కాలేజీలు మనం కట్టాం 17, లో 500 సీట్లు ముందు జాయిన్ అయినారు. మిగిలినటువంటి సీట్లన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేయాలన్నటువంటి దుర్బుద్ధితో మీరు ఇవాళ టోటల్గా ప్రైవేటైజ్ చేస్తున్నారే, దాన్ని ఏమనుకోవాలి? దిస్ మెరిట్ ఆఫ్ ది గవర్నమెంట్ అనుకోవాలా? లేకపోతే ప్రైవేటీకరణలో వస్తున్నటువంటి ఈ విధమైనటువంటి కమిషన్లు మనం తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నారు. చెప్పండి ఎందుకు చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలు ఎంతమంది ఈనాడు నిరీక్షిస్తున్నారు? ఇవాళ ఎంతమంది నిరీక్షిస్తున్నారు? మాకు సీట్లు వస్తాయి, మేము చాలా స్పష్టంగా చదువుకుంటాము. నాకు చూసాం చాలామందికి మెరిటోరియస్ స్టూడెంట్స్ దే హ్యావ్ అబ్రప్ట్లీ నెగ్లెక్టెడ్ బై ది పాలసీ. వాళ్ళ సీట్లు రాలేదు, మెజారిటీ వాళ్ళు వచ్చిన. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ మొన్న ఇక్కడికి వస్తా ఉన్నాడు చెప్పండి. ఎందుకండి మీరు ఎగ్గొట్టారు? ఎందుకు ఎగ్గొట్టారు? ఇక్కడ జిల్లా కలెక్టర్ రిపోర్ట్ పంపించాడు, మీరు ఇక్కడ రాకండి, మీరు వస్తే జనం నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని.
జిల్లా కలెక్టర్ స్వయానా రిపోర్ట్ పంపించాడు. గోవును పూజించుకున్న తరువాత ఆయన ఏ కార్యక్రమం అయినా సరే చేపడతారు. జగన్ దంపతులిద్దరూ గోమాత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇన్ని కవులు చెప్తున్నా మనం ఎవరైనా పూజిస్తామా? అలాగే విజయవాడ కృష్ణా పుష్కరాల పేరుతో 40 అడుగులు కూల్చాడు. 40 దేవాలయాల గుడులు, 40 గుడులు కూల్చాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? జగన్ సీఎం అయ్యాక ఆ గుడులన్నింటినీ తిరిగి రివైవల్ చేశాడు, తిరిగి పునరుద్ధరించాడు. తర్వాత టీటీడీ చైర్మన్ ఎవరిది వైవి సుబ్బారెడ్డి మీద కూడా ఆరోపణలు చేశారు. ఆయన 45 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నారు, 45 టైమ్స్ అయ్యప్ప మాల వేసుకొని శబరిమలై స్వామి అయ్యప్పన దర్శనానికి వెళ్ళారు. ఎవరు? ఇది చిన్న విషయం ఏంటి కాదు. 45 సార్లు అయ్యప్ప మాల వేసుకొని స్వామిని దర్శనం చేసుకున్నారంటే చిన్న విషయం ఏమి కాదు. తర్వాత ఆయన ఇంట్లో గోసాలు, తిరుపతి లడ్డూ కూర్చి విచారణ జరిపించాలని హైకోర్టులో వైవి సుబ్బారెడ్డి వేసినటువంటి పిటిషన్ వేశారు. నేను చెప్తున్నటువంటి కారణాలు ఏంటంటే, ఎవరికైనా సరే ఒకసారి చెప్తాను, డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ అంటే ఇదొకటి. తర్వాత ఈ మధ్య ఇంకోటి, స్టేట్లో 2-3 టూర్లు ఇదే డైవర్సిఫికేషన్ గురించి చెప్పండి. అర్థమైందా? అందుకు మీరు బాబు ఒక మాట్లాడేటప్పుడు నిక్కచ్చిగా మాట్లాడండి, ఖచ్చితత్వంతో మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడండి. ఇదేంటిది? దీనివల్ల మన వెంకటేశ్వర స్వామి అప్రతిష్ట పాలు చేస్తున్నారు మీరు. కాబట్టి దయచేసి దీని మీదను సిబిఐ విచారణ జరిపించాలని, తర్వాత హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి ఖచ్చితంగా నిజాలు రుజువుపరచాలని, నిగ్గు తేలాలని మేము కోరుకుంటున్నాం. వి ఆల్సో విషింగ్ ఇట్. మేము అడుగుతున్నాం. మన నాయకుడే అడిగాడు, ఆయనే లేఖ రాశాడు. చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి కూడా డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ అలవాటైపోయింది. ఆయన డైవర్సిఫికేషన్ చేయకపోతే ఆయనకి నిద్ర పట్టదు. జనం పీక్కు తినాలి అతను. ఇదేంటండి? లేకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు అలాంటి వాడు, ఆయన మానసిక స్థితిగతులు ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే గతంలో ఒకసారి అలిపిరిలో ఒక సంఘటన జరిగింది. చావు తప్పి కన్ను లొట్టపోయింది అన్నట్టుగా బయటపడ్డాడు. అయినా బుద్ధి రాలేదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి. ఆ ఎగ్జాంపుల్లో కూడా ఇంకా బుద్ధి రాలేదు. అప్పుడు అన్నాడు, నేను మారాను, మీరు మారండి అని. నేను నా శాశ్వత జీవితం నా ప్రజల కోసమే ధారపోస్తానన్నాడు.
ఆరిపోసేదా? మీరే చూస్తున్నారు కదా. ఈయనతో పాటు పవన్ కళ్యాణ్ ఆవు పొలంలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఆయనే వెనుక వంత పాడుతున్నారు. దాంట్లో జరిగింది ఏమిటి, ఉన్న లోపాలేంటి, ఇవి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. లడ్డూ తయారీకి మెటీరియల్ ఎవరు సరఫరా చేసినా వారు పంపించిన నెయ్యి ట్యాంకర్తో పాటు NSABL అంటే నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ క్వాలిట్రేషన్ ల్యాబొరేటరీస్, అవి సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి క్వాలిటీ నిర్ణీత సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. మీరు నమూనాలు తీయడం లోపమా, లేక నమూనాలు చెక్ చేసే విధానాల్లో లోపమా, లేక ఆవులకు వేస్తున్న ఆహారంలో లోపమా, లేదా సరఫరా చేసిన నెయ్యి లోపమా, ఇవన్నీ తేలకుండానే అంత పెద్ద క్షేత్రంపై ఇంతటి అభాండాలు దారుణం కదా. వాళ్ళ తిరుమల తిరుపతి క్షేత్రం ఏవాళ్ళదా? ఎన్నో యుగాల నుంచి వస్తున్నటువంటి క్షేత్రం, పవిత్రతకు ఆలవాలమైనటువంటి ధర్మక్షేత్రం అది. ఆ క్షేత్రం మీద నీ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తే చెల్లిపోతుంది అనుకుంటున్నారా మీరు? చెప్పండి. మీకు తెలుసు, చంద్రబాబు హయాంలోనే 2015, 2018 అక్టోబర్ వరకు అదే KMFకి చెందిన నందిని బ్రాండ్ నెయ్యికి కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? చంద్రబాబు దీనిపై నిలదీయగలరా? మాట్లాడగలరా ఏమైనా దీని మీద? కోట్ల మంది స్వామివారి భక్తులను తీవ్ర ఆందోళనలో నెట్టి చంద్రబాబు మీరు ఎందుకు చేస్తున్నారు, దీని వెనుకున్న కుట్ర ఏంటి అన్నది ఇప్పుడు తేలాల్సిన అవసరం ఉంది కదా. విధానాలు కొన్నేళ్లుగా పాటిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ప్రతి ట్యాంకర్కి సిట్టా దేనికది సిట్టేసినరా? సిట్టేసి వాళ్ళు కోర్టులో వేశాడు కదా. ఈ దేశంలో అత్యున్నత భారత న్యాయస్థానాల్లో సుప్రీంకోర్టు ఇస్ ద సుప్రీం. ఇక్కడ ఈరోజు ఈయన వేశాడు కదా. అర్థం కలదా? అందుకు వీటిల్ని మనం చాలా జాగ్రత్తగా వీటన్నిటిని కూడా పరిశీలనలోకి తీసుకొని మనం ఖచ్చితమైనటువంటి నిర్ణయాల వైపు అడుగు వేయాలని చెప్పి 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలా. నేను ముఖ్యమంత్రిని ఏది చెప్తే అదే నమ్మేస్తారు జనం అనుకుంటే ఎట్లా? జూలై 23న ల్యాబ్ నివేదిక వస్తే దానిని దాచిపెట్టి 100 రోజుల పాలనలో వ్యతిరేకత బాగా పెరిగింది. సూపర్ 6 లేదు, సూపర్ 6 డూపర్ 6 అయిపోయింది. అర్థమైందా? వరద వైఫల్యం, ఇంత అధ్వాన్నమైనటువంటి క్రైసిస్ మేనేజ్మెంట్ ఐ హ్యాడ్ నెవర్ సీన్ ఇట్.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వాళ్ళే ఎలక్షన్లో చెప్పారు. మేము వస్తే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో తెరిపిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈయన మాట మార్చి చెప్పడం, నాలుగు మడత ఇచ్చి చెప్పడం ఈయనకి చాలా పరిపాటి కదా. ఎవరు మన ముఖ్యమంత్రి గారికి అబద్ధాలంటే అలవోకగా మాట్లాడతారు. లేకపోతే ఇన్ని చాటబారడంత ఇవి ఎవడిస్తాడు? రేపు ఏది ఈ గోశాల ఉంది, గోపూజ చేయిందే ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడు అతను. వైవి సుబ్బారెడ్డి గారు ఆయన గోపూజ చేయింది ఇంట్లో నుంచి అడుగు పెట్టడు. దట్ ఈస్ ఆఫ్ హిస్ కమిట్మెంట్. వైఎస్ రాజశేఖర రెడ్డి 2024-2009 సీఎంగా ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 2004-2009లో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ SVBC ప్రారంభించారు. పెద్ద ఛానలే ప్రారంభించారు. లడ్డూ వివాదం వెనుక హెరిటేజ్కి లాభాలు తేవాలనే ఉద్దేశంతో కుట్రుందేమో, దేర్ షుడ్ బి సమ్ కాన్స్పిరసీ బిహైండ్ దిస్ అని తృణమూల్ ఎంపీ సాకేత్ గోఖలే, మరెవరు అన్నది కాదు ఇది, సాకేత్ గోఖలే చెప్పారు, అనుమానం వ్యక్తపరిచారు. లడ్డూ వివాదం నిజాలు నిగ్గు తేల్చాలని సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనితో బాబు ఆరోపణలపై విచారణ చేయాలని, ఖచ్చితంగా నిగ్గు తేల్చాలని సీఎం గారు ప్రధానమంత్రికి లేఖ రాశారు. నాది సీఎం సారీ, నేను 2-3 తూర్లు అన్నాను ఈ మధ్య. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చారు? మీరు జూన్ 12 వచ్చారు. శాంపిల్స్ తీసుకున్నది ఎప్పుడు? జూలై 12. అంతేనా? అంతే కదా, జూలై 12. ల్యాబ్ నుంచి ఫలితాలు వచ్చింది జూలై 23. మీరు అధికారంలోకి వచ్చింది జూన్ 12, శాంపిల్స్ తీసుకుంది జూలై 12. మీరు దీంట్లోకి వచ్చింది 23న. మీ ఆరోపణలు ఎదుర్కోవాల్సింది మీరా మేమా? జూలై 23వ తారీఖు అంటే ఆరోపణలు ఎవరు ఎదుర్కోవాలి? మీరా మేమా? చెప్పండి. ఇది బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి ప్రకటనేనా ఇది? జూలై 23 శాంపిల్ వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా ల్యాబ్ గుర్తించిందని టీటీడీ ఈవో చెప్పాడు. ఇందులో వెజిటబుల్ ఫ్యాట్ ఉంది అని ఈవో చెప్తే, కానీ చంద్రబాబు జంతు కొవ్వు ఉన్నట్లు మాట్లాడారు. ఎక్కడి పరిస్థితి? ఈవో ఒక స్టేట్మెంటు, మీరొక స్టేట్మెంటు, నీ కొడుకు ఒక స్టేట్మెంటు, మరొక స్టేట్మెంటు, ఇంకొక స్టేట్మెంటు. ఏంటిదంతాను? గందరగోళం చేసి మీరు అవుట్ ఆఫ్ వుడ్స్ యూ వుడ్ లైక్ టు గెట్ బెనిఫిట్, అంతే కదా. మీ అధికారికి చంద్రబాబు మాటలకి తేడా ఎందుకు వచ్చింది చెప్పాల్సిన పరిస్థితి కదా. అసలు రిపోర్టు 23న వస్తే 2 నెలల పాటు
ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది? మీరు అప్పుడే ఏం చేశారు? మీరు పిలిచి నిలదీసి అడగాలి కదా. 2 నెలల టైం పట్టింది మీకు. ఈలోపు ఈవోని పిలిపించి నువ్వెలా చెప్తావు ఇది? నిజాలేమిటో, వాస్తవాలేమిటో, ఈ ఆరోపణలు దురుద్దేశాలతో పుట్టుకొచ్చాయా, ఎలా ప్రచారంలోకి వచ్చాయో అందరికీ తెలుసు. తర్వాత మీరు హైదరాబాద్లో ఒక ఫ్యాక్టరీ పెడుతున్నారు. ఏది మీది ఉంది? పాలదేనిది? హెరిటేజ్లో. దానికి డైవర్ట్ చేయాలని మీరు ప్రయత్నం చేశారు. కుదరలా. ఒకసారి గట్టిగా అడిగారు మీరు గట్టిగా అడిగారు. కానీ అది ధార్మిక క్షేత్రం, ఇండిపెండెంట్ అటానమస్ బాడీ. అది ఇవాళ ఒక ఈవో ఇస్తానంటే కుదరదు. ఎంతమంది దేశ విదేశాల నుంచి అందులో సభ్యులుగా ఉంటున్నారు. చేసి ఏ నిర్ణయం? మీ హెరిటేజ్ కానీ, మీ హెరిటేజ్తో లింక్ ఉన్నటువంటి అనుబంధ సంస్థలకు కానీ ఇవి రావటం లేదు, వెళ్ళటం లేదు అన్నటువంటి మీ ఆవేదనే ఇందులో కనిపిస్తుంది తప్ప ఫీలింగ్ ఏముంది? చెప్పండి. పక్కనే మద్రాసు లాభం ఉండగా మీరు బీహార్ ఎందుకు పంపారు? తర్వాత కల్తీ చేయాలనుకునే వ్యాపార సంస్థలు సాధారణంగా పామాయిల్ మరియు హైడ్రోజనేట్ కూరగాయల కొవ్వు కలుపుతారు, అంతేగాని జంతువుల కొవ్వును కలపరు. ఎందుకంటే జంతువు కొవ్వు కలిపితే వ్యయం చాలా పెరిగిపోతుంది. జంతువు కొవ్వు కలిపితే వారికి లాభం ఉండదు. తక్కువ వ్యయంతో ఎక్కువ లాభం పొందేందుకే ఎవరైనా కల్తీ చేస్తారు, అంతే కదా. తక్కువ వ్యయంతో ఎక్కువ కల్తీ చేస్తే లాభాలు వస్తాయని చెప్పి ఎవరైనా సరే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.